నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ మ్యాగజైన్. ముందుగా మార్నింగ్ మ్యాగజైన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన. గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 17 వరకు నిర్వహించే అవకాశం. ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ నిలిపివేత. 110 పరిధిలో అలైన్మెంట్ ఎలా చేశారని ప్రశ్న. కాంగ్రెస్ సాధ్యకారి హామీలు ఇచ్చిందన్న కేటీఆర్. ఇవన్నీ అమలు చేస్తామన్న సీతక్. నేడు సిక్కోలులో జగన్ పర్యటన. ఉద్దాన కిడ్నీ స్వచ్ఛ జల ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై అఖిలపక్ష భేటీ. ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ టీం. నేడు సౌత్ ఆఫ్రికాతో భారత్ T20 గెలిపే లక్ష్యంగా బరిలోకి టీమిండియా. రైట్, డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ మెడికల్ క్యాంపస్లో అర్ధరాత్రి కలకలం రేగింది. కారుతో క్యాంపస్ గేటు ఢీకొట్టిన ఆగంతకులు క్యాంపస్లోకి చొరబడ్డారు. అడ్డుగా వచ్చిన విద్యార్థుల్ని కారుతో ఢీకొట్టారు. దీంతో నవీన్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆగంతకుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ విచారణ చేపట్టారు. రైట్, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ మెడికల్ క్యాంపస్ అర్ధరాత్రి కలకలం రేగింది. కారుతో క్యాంపస్ గేట్ను ఢీకొట్టి ఆగంతకులు క్యాంపస్లోకి చొరబడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. సోని, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కాలేజ్ వద్ద అయితే గత అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడిసిన్ విద్యార్థులకు వారి బయటి దోస్తుల మధ్య అయితే ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణతో ఇరువురికి అయితే అక్కడ గాయాలైనటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే రిమ్స్ క్యాంపస్ వద్దకు భారీగా చేరుకొని పోలీసులను ప్రస్తుతం మోహరించారు. అయితే అర్ధరాత్రి జరిగినటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇది గ్యాంగ్ వార్ అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ గ్యాంగ్ వార్ లో 100 నుండి 200 మంది విద్యార్థులు ఘర్షణకు పాల్పడ్డట్లు కూడా తెలిసింది. ముందుగా రిమ్స్ క్యాంపస్ లోకి ఒక కారుతో కొంతమంది వేగంగా వచ్చి గేటును ఢీకొనడం, గేటును వెరిగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో దీంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి మెడిసిన్ విద్యార్థులు అడ్డుకోవడంతో వారిని కూడా ఢీకొట్టినట్లు తెలిసింది. దీంతో ఈ క్రమంలోనే జరిగినటువంటి ఘర్షణలో నవీన్ అనేటువంటి విద్యార్థిని కారుతో ఢీకొట్టడంతో నవీన్ ఎగిరిపడడంతో గాయాలైపోయాయి. ఈ ఘర్షణలో మరో ఇద్దరికి కూడా గాయాలైనట్లుగా తెలిసింది. అయితే రిమ్స్ లో పనిచేస్తున్నటువంటి ఓ వైద్యుడితో బయట వ్యక్తి రావడంతో విద్యార్థులతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో మాట పెరిగి ఈ ఘర్షణకైతే ఈ ఘర్షణకు చోటు చేసుకున్నట్లుగా అయితే పోలీసులు ప్రాథమిక విచారణలో తేలిందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా తీసుకున్నట్టయితే రిమ్స్ మెడికల్ క్యాంపస్ లో దాదాపుగా ఇప్పటి వరకు ఇలాంటి గొడవలు జరగలేదు. ఇది మొదటి గొడవ. బయటి ఏదైతే మెడిసిన్ విద్యార్థులు ఉన్నారో మెడిసిన్ విద్యార్థులు బయటికి వెళ్ళినటువంటి క్రమంలో వారికి సంబంధించి కొంతమంది
ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ మధ్యలో జరిగినటువంటి ఘర్షణగా అయితే పోలీసులు భావిస్తున్నారు. దీంతో అక్కడ ఈ ఎవరు అసలు ఈ వచ్చినటువంటి కారులో వచ్చినటువంటి అగంతకులు ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు అనేటువంటి విచారణ అయితే పోలీసులు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే పలువురిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఘర్షణ వాతావరణం ఎందుకు చోటు చేసుకుంది, అసలు ఈ ఘర్షణకు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయంలో పోలీసులు అయితే లోతుగా విచారణ ప్రారంభించారు. సోని, ఇప్పటి వరకైతే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. శ్రీనివాస్. కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సిరిసిల్ల రోడ్డులో గల అయ్యప్ప షాపింగ్ మాల్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటా లేక మరేదేమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు అధికారులు. కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి విద్యుత్ షార్కుటా లేక మరేదేమైనా కారణం అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు అధికారులు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ బాలాజీ ఫోన్ లైన్లో అందిస్తారు. అరవింద్ బాలాజీ. కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్లో గల అయ్యప్ప షాపింగ్ మాల్లో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంట అందుకోవడంతో దాదాపు హోటల్లో చేసే బట్టలు పూర్తిగా దగ్ధమైపోయాయి. అయితే అగ్ని ప్రమాదం గల కారణాలు మటుకు పూర్తిగా తెలిసి రాలేదు. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి ఉండిద్దని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయ్యప్ప స్వామి షాపింగ్ మాల్ భారీ పెద్ద ఎత్తున ఉండటము, అదేవిధంగా దాంట్లో బట్టల దుకాణము భారీగా ఉండటంతో ఇటీవల కాలంలో వచ్చే సీజన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు పెళ్లిళ్ళ సీజన్ దాన్ని దృష్టిలో పెట్టి స్టాక్ కూడా పూర్తిగా ఉందని చెప్పేసి భారీగా స్టాక్ ఉండడం, ఒక్కసారిగా రాత్రి 11-12 గంటల్లో ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అక్కడ ఉన్న పోలీసులకి చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే ఆర్పే ప్రయత్నం జరిగేటప్పటికీ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా బట్టల దుకాణం కాగడంతో వస్త్రాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. దీంతో షాపింగ్ పూర్తిగా మంటలు ఒక సమయంలో పూర్తిగా ఒక పొగ టైపులోనే కనబడేది కానీ మొత్తం అగ్నిగుండంగా మారిందని చెప్పేసి స్థానికులు అయితే తెలిపారు. ఒక్కసారిగా అసలు దీనికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. సో దీనివల్ల దాదాపు కోట్లలో నష్టం జరిగిందని చెప్పేసి షాపింగ్ యాజమాన్యం మటుకు తెలిపారు. అరవింద్ బాలాజీ, ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటా లేక మరి ఏదైనా కారణం అనే కోణం దర్యాప్తు చేపట్టారు అధికారులు. మరి దీనిపైన అప్డేట్స్ ఏంటి? షార్ట్ సర్క్యూటా లేకపోతే మరి ఏదైనా కారణమా, ఎవరైనా గుర్తులేని వ్యక్తులు పెట్టారనే దాని మీద కూడా పోలీసులు పూర్తిగా విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న అధికారులు మటుకు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండిద్దని చెప్పేసి అయితే ఒక అంచనాకు వచ్చారు. అయితే ఆ కోణంలో కూడా విచారణ షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఎవరైనా సరే షాపింగ్ మాల్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చేసి అగ్ని ప్రమాదం జరిపేసి నష్టం జరిపించారా అనే దాని మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే మటుకు అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ అనే దాని మీదే పోలీసులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుపుతామని చెప్పేసి అన్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్ బాలాజీ.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపిక ఏకగ్రీవమైంది. స్పీకర్గా ఆయన పేరును కాంగ్రెస్ ప్రతిపాదించగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. గడువు ముగిసే సమయానికి ఒకే నామినేషన్ దాఖలవడంతో స్పీకర్గా ప్రసాద్ కుమార్ ఎన్నిక ఖాయమైంది. ఇవాళ అధికారికంగా ప్రకటించున్నారు. అసెంబ్లీ స్పీకర్గా ప్రసాద్ కుమార్ ఎన్నికను ఇవాళ సభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించున్నారు. అనంతరం అన్ని పక్షాల నేతలు గడ్డం ప్రసాద్ను స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పని దినాలను ఖరారు చేస్తారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంపై మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. సోని ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో నిన్న ఏకగ్రీవకంగా ఎన్నికైనటువంటి రెగ్యులర్ స్పీకరు గడ్డం ప్రసాద్ ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకరు అక్బరుద్దీన్ ప్రకటించనున్నారు. అయితే గడ్డం ప్రసాద్ను స్పీకర్ బాధ్యతలుగా తీసుకోవడానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అదేవిధంగా ప్రతిపక్ష నేతలందరూ గౌరవంగా స్పీకర్ చైర్ వరకు తీసుకెళ్లి గడ్డం ప్రసాద్కు ఆ సీటును అలంకరించే విధంగా చేస్తారు. అనంతరం స్పీకర్కు ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం కూడా ఉంటుంది. ఈ స్పీకర్కు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడడంతో పాటు అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశం ఉంది. గతంలో అంటే తొలి రోజు సమావేశంలో ప్రొటెం స్పీకర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి అక్బరుద్దీన్ ఉండడం వల్ల బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరైనా కూడా అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ అసెంబ్లీని బహిష్కరించారు. ఈ రోజు మాత్రం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం జరిగేటువంటి స్పీకర్ అభినందన సభలో కూడా అభినందన తీర్మానంలో కూడా పాల్గొనే అవకాశం ఉందని చెప్పవచ్చు. అనంతరం బీఎస్సీఏ సమావేశం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలి, దీనిలో తీసుకునే నిర్ణయాలను కూడా అనంతరం ప్రకటించే అవకాశం ఉంది. రేపు గవర్నరు సంబంధించినటువంటి 2 సమావేశాలను అంటే ఇటు మండలి అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో కలిసి 2 సమావేశాలను ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం గవర్నర్ ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం కూడా ఉన్నది. అయితే ఈరోజు జరిగేటువంటి సమావేశంలో కొత్తగా ఎన్నికైనటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఎల్పీ లీడర్గానే బీజేపీ ఎల్పీ లీడర్ లేకుండానే సమావేశానికి హాజరవుతున్నారు. వాళ్ళందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపుగా మళ్ళీ బీజేపీ కార్యాలయానికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ పార్లమెంటు సమావేశాలు జరగడం వల్ల జాతీయ నాయకత్వం కూడా ఎల్పీ లీడర్ ఎన్నిక విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయానికి రాలేదని చెప్పవచ్చు. ఇటు రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా జాతీయ నాయకత్వం సూచనల మేరకే ఇక్కడ ఎల్పీ లీడర్గా ఎన్నుకునే అవకాశం ఉంది. గతంలో 3 సార్లు ఎన్నికైనటువంటి రాజాసింగ్ గతంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎల్పీ లీడర్గా పనిచేశారు. ఈరోజు అంటే జరిగినటువంటి ఎమ్మెల్యేల 8 మందిలో ఎవరిని ఎంపిక చేస్తారన్నటువంటిది మాత్రం టెన్షన్గా ఉంది, ఉత్కంఠగా ఉంది పార్టీలో. అయితే ఇటు ఎల్పీ లీడర్గా ఇటు రాజాసింగ్కు అవకాశం కల్పిస్తారా, లేదు అంటే రెండోసారి ఎన్నికైనటువంటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ ఎమ్మెల్యేకి అవకాశం కల్పిస్తారా, లేదు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని ఓడించినటువంటి వెంకటరమణారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారన్నటువంటి మాత్రం ఈ పార్టీలో చర్చ జరుగుతుంది. మొత్తంగా పార్లమెంట్ సమావేశాల తర్వాతనే బీజేపీ ఎల్పీ లీడర్ ఎన్నిక జరుగుతుందని చెప్పవచ్చు. సోని శ్రీనివాస్, పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు పాత పాలసీలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు కదా, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ముఖ్యంగా నిన్న ఢిల్లీలో పార్లమెంటులో జరిగినటువంటి సంఘటన దృష్ట్యా ఈరోజు అసెంబ్లీలో కూడా 3 అంచెల భద్రతను పెంచారు. పోలీసులతో నిన్న పోలీసు ఉన్నతాధికారులతో ఇటు రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ప్రొటెం స్పీకరు ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిన్న రాత్రి నిర్వహించారు. మొత్తంగా అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నటువంటి ఆదేశాలను ఇటు కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులు ప్రొటెం స్పీకరు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే 3 అంచెల భద్రతను పెంచారు. ముఖ్యంగా గతంలో జారీ చేసినటువంటి పాసులు మాత్రమే ఉన్నవారిని హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా విజిటర్లకు కూడా పాసులు ఇచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు. ప్రధానంగా భద్రత విషయంలో పూర్తి చర్యలు చేపట్టే విధంగా ఇటు పోలీసు యంత్రాంగం ఇటు అసెంబ్లీ చుట్టూ 144 సెక్షన్ విధించడంతో పాటు మిగతా పాసుల జారీ విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని చెప్పవచ్చు. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి విజిటర్లు కావచ్చు ప్రత్యేకంగా వాళ్ళ ఐడెంటిటీ కార్డు వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికెట్లను చూసి మాత్రమే అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా విజిటర్లకు మాత్రం పాసులు ఇచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు. నిన్న జరిగినటువంటి సమావేశం
సమావేశంలో ఇటు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పష్టంగా చెప్పాడు. ఇటు పోలీసులు అదేవిధంగా మిగతా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు ఇటు భద్రతా విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఎలాంటి సంఘటనలు కానీ ఇతర అఘాయిత్యాలు కానీ ఇతర మిగతా విషయాలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నటువంటి విషయాన్ని ఇటు పోలీసు అధికారులకు సూచించారు. మొత్తంగా ఇటు 144 సెక్షన్ విధించడంతో పాటు అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా కానీ ఇతర అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకోవాలన్నటువంటి ఆదేశాలను కూడా పోలీసు అధికారులు ఇచ్చారు. మొత్తంగా నిన్న జరిగిన పార్లమెంట్ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని భద్రతా విషయంలో గట్టి చర్యలు చేపట్టే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సోని రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫోన్ చేయి 12:35 అవుతుంది చేయమని చెప్పు. అదే ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను జగన్ ప్రారంభించనున్నారు. అలాగే 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజనాధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపడానికి జగన్ ప్రభుత్వం 785 కోట్లు భారీ వ్యయం చేసి మరి ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఉదాహరణ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు 3 బ్లాకులుగా 4 అంతస్తుల్లో ఆసుపత్రి నిర్మాణం చేశారు. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్తో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల్ని అధ్యయనం చేస్తోంది. కర్నూలు జిల్లాలోని అధోని మండలం విరుపాపురం గ్రామంలో కరువు పరిస్థితులను, పంట పొలాల తీరును పరిశీలించిన బృందం జిల్లా అధికారుల నుండి వివరాలను సేకరించింది. నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అనురాధ భట్న, జలశక్తి మంత్రిత్వ శాఖ తాగునీరు పారిశుద్ధ విభాగం అసిస్టెంట్ అడ్వైజర్ సంతోష్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్ సెక్రటరీ సంగీత్ కుమార్లు బృందంలో సభ్యులుగా ఉన్నారు. కాగా సిపిఐ పార్టీ నేతలు బృంద సభ్యుల్ని కలిసి జరిగిన పంట నష్టంతో పాటు రైతుల్ని ఆదుకోవాలంటూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో పర్యటించి పంట నష్టంపై అంచనా వేయనుంది సెంట్రల్ టీం. నాకు 2 ఎకరాల 70 పొలం ఉంది. ఆ పొలము వర్షం వస్తుందని కలిసి పంట వేసినాను. వర్షాలు లేక పంట దిగుబడిపై పంట ఏం రాలేదు. ₹1,00,000 అప్ప బాగా తట్టుకోలేక నా కొడుకు బెంగళూరుకు బతకనికి పోయినాడు. యాదో గవర్నమెంట్ మీద ఇంత సాయం చేసేదాని కలిసి అడగదానికోసం అనుకున్నాం సార్. నాకు 2 ఎకరాల 70 పొలం ఉంది. ఆ పొలము వర్షం వస్తుందని కలిసి పంట వేసినాను. వర్షాలు లేక పంట దిగుబడిపై పంట ఏం రాలేదు. ₹1,00,000 అప్ప బాగా తట్టుకోలేక నా కొడుకు బెంగళూరుకు బతకనికి పోయినాడు. యాదో గవర్నమెంట్ మీద ఇంత సాయం చేసేదాని కలిసి అడగదానికోసం అనుకున్నాం సార్. నాకు 2 అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు ప్రభుత్వం తీర్చకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ఐసీడీఎస్ వర్కర్లు హెచ్చరించారు. కృష్ణా జిల్లా పామర్లో ఐసీడీఎస్ వర్కర్లు నిరసన చేపట్టారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని టీడీపీ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా అన్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ తమ జీవితాలు సాగిస్తుంటే ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఆర్థికంగా దీన్ని వెనకుండా సపోర్ట్ చేయించడానికి కానీ ఎవరూ లేరు.
మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి స్వచ్ఛమైన ఎండని ఆ రకంగా ఎదుర్కొంటూ తలకొండని అలా చుట్టుకుంటూ టెంట్లు లేకుండా నేనంతా కూడా ఎండలోనే కూర్చున్నారు. మీరు ఎలా ఉండగలిగారు అంతా కసి, మీలో ఒక ఆవేదన, ఆక్రందన, బాధ, కడుపు మంట, మాయ మాటలతో మోసం చేశారు. కనీస వేతనానికి కూడా కష్టపడుతున్న కష్టానికి గుర్తింపు పొందడానికి కూడా అర్హులం కాదా మేము అన్న ఆవేదన, ఎండని సైతం కూడా లెక్క చేయకుండా మీరు అలాగే కూర్చున్న విధానానికి నా కడుపు కలుపుపోయింది. మీరు అండగా ఉండమంటే మీ పక్కకు వచ్చి నిలబడతాం. మీరు ఏ క్షణంలో ఏ సైడ్ అన్నా తెలుగుదేశం పార్టీ నాయకులారా మీ అండ మాకు కావాలి అంటే అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ బేషరతుగా మీ కోరికలు నెరవేర్చే వరకు తెలుగుదేశం పార్టీ చేసేదాకా కూడా తెలుగుదేశం పార్టీ మీకోసం మీరు అడిగిన సందర్భాల్లో మీకు కావలసినప్పుడు మేము అండగా ఉంటామని మీకు తెలియజేస్తాం. అమలు చేయాలి కనీస వేతన చట్టాన్ని, అమలు చేయాలి కార్మిక చట్టాలను, రూపాయలు ఇవ్వాలి, వీక్లీ ఆఫ్లో సామూహిక సెలవులు ఇవ్వాలి, వెటర్నరీ లీవులు ఇవ్వాలి, వెటర్నరీ లీవులు కాపాడాలి, ఉద్యోగుల హక్కులను అమలు చేయాలి, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి. వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందుకు సాగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ పోటీలకు రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడలు మనలో శక్తిని, ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. పోటీల్లో పాల్గొన్న దివ్యాంగులకు అభినందనలు తెలిపారు. దివ్యాంగ క్రీడా పోటీలో ఆత్మవిశ్వాసంతో పాల్గొనడం అభినందనీయమని జిల్లా సంక్షేమ అధికారి కె మధురిమ అన్నారు. తర్వాత మధ్యలో సెకండ్ వస్తుంది అంతే. శివ తెలంగాణ అందరూ తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. మధ్యలో సెకండ్ వస్తుంది అంతే. మరి వారిని చూసిన తర్వాత వారికి మనం ఎంత చేసినా తక్కువే అనిపించే విధంగా అనిపిస్తుంది. మరి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క క్రీడల్లో అధికారులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా భాగస్వామ్యులై వారికి ఆ లోటు లేదు అనే విధంగా మనం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నది. మనిషి తిరిగి చూడటానికి ఇలాంటి వాటిని కూడా ఒక గవర్నమెంటే కాకుండా బిజినెస్ మెన్స్ కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానీ ఇంకెవరు కూడా వీటిల్లో భాగస్వాములైతే వారికి తగిన న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మనం చేస్తూ మరి వచ్చేసారి ఈ యొక్క స్పోర్ట్స్ వచ్చే టైం వరకు గవర్నమెంట్ ఆఫీసర్ గారు, వెల్ఫేర్ ఆఫీసర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ దీనికి మీద ఉంటారు. వారికి స్వచ్ఛంద సంస్థలు వచ్చి వారు దాంట్లో భాగస్వాములు అవుతారని ఆశ. మరి వారిని మేడ్చల్ జిల్లా కాపురం మండలం జవహర్ నగర్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీలో చర్చిని ఎంఆర్ఓ కూల్చేశారని ఫాస్టర్ చర్చ్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయని వారు చెప్పారు. చర్చికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ వాటి జోలికి పోకుండా క్రిస్మస్ సమీపిస్తున్న వేళ చర్చిని కూల్చడం ఏంటని వారు ప్రశ్నించారు. చర్చిని కూల్చివేయడం హేతుబద్ధకం కాదని స్థానిక ప్రజా సంఘాలు, క్రిస్టియన్ మత పెద్దలు రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. Justice! We want 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 justice!
We want justice. 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 We want ఇవి ఇవాళ మార్నింగ్ మ్యాగజైన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.